అండి. అందరికీ నమస్కారం. కొత్తగా మా ఛానెల్‌ని చూస్తున్న వారికి, అలానే ఎప్పటినుంచో మా వీడియోస్‌ని ఫాలో అవుతున్న వారికి అందరికీ కూడా సఖీ టేల్స్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ మా ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఇదే మా ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ అనమాట. అప్పుడే మా ఎంగేజ్‌మెంట్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. ఆ రోజు చాలా సింపుల్‌గా అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత గ్రాసరీ స్టోర్‌కెళ్ళాము. కొన్ని కావాల్సినవి తెచ్చుకొని వచ్చిన తర్వాత డిఫరెంట్ అన్ని పచ్చళ్ళు, ఇంట్లో ఉన్న అన్ని పచ్చళ్ళు వేసుకొని బాగా కడుపు నిండా తినేసి, ఇంకా తర్వాత మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారు. సర్లే ఫస్ట్‌ది కదా ఇది, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా కేక్ చేద్దాం అనుకున్నాననమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఆ మిక్సీలో పంచదార, పాలు, ఆయిల్ ఏసుకొని మిక్సీ పట్టినప్పుడు నేను మూత సరిగ్గా పెట్టుకోలేదు. దాని రిజల్ట్ అదనమాట. ఇంకా అదంతా నీట్‌గా క్లీన్ చేసుకొని మిక్స్చర్‌ని ఒక గిన్నెలో తీసుకొని మైదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను. ఇది ఏమి ముందు చేసుకున్న ప్లాన్ కాదు. అప్పటికప్పుడు అనుకున్నాను. సర్లే ఏదో ఒకటి ఉంటే బావుంటుంది అని అనిపించింది. ఇంట్లో అసలు బేకింగ్ పౌడర్ లాంటివి ఏమీ లేవు. ఇగ మరి లేకుండా ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, చూడండి, నా తెలివితేటలు వాడానిక్కడ. ఇంకా మా వారు నాకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. సర్ప్రైజ్ గిఫ్ట్. అది కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చూపిస్తాను అందులో. ఇక్కడ అయిపోయింది. ఇలా మైదా వేసుకొని కొంచెం కొంచెం కలుపుకున్నాం కదా! ఆ తర్వాత బేకింగ్ సోడా తీసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేశాను. ఇది ఎక్కడ చేశారో లేదో నాకు తెలీదు కానీ, ఇంతకుముందు ఎప్పుడో వంట చేసేటప్పుడు దేనికో ఇలా వాడాము. అక్కడ సక్సెస్ అయింది. ఇక్కడ కూడా సక్సెస్ అయిద్దని చెప్పి ఇలా ట్రై చేశాననమాట. అది కూడా బాగా కలుపుకున్నాను. నా దగ్గర ప్రెషర్ కుక్కర్ అంటే కేక్‌ని కుక్ చేయడానికి గిన్నెలంటే స్టవ్ మీద పెట్టుకోవడానికి నా దగ్గర పెద్ద గిన్నెలాంటివి ఏం లేవు. అందుకని చెప్పి ఓవెన్‌లో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక స్టీల్ బాక్స్‌లో ఆ బ్యాటర్‌ని ఏసుకొని అది కూడా చూపించాను. దీని రిజల్ట్ ఓకే. బానే వచ్చింది. చూడండి అది కూడా. చూసి నా తెలివితేటలు మెచ్చితే కామెంట్‌లో చెప్పండి. ఊరికే సరదాగా అన్నాను. ఇంకా ఓవెన్ టెంపరేచర్‌ని సెట్ చేసుకొని నా దగ్గర ఒక స్టీల్ బాక్స్‌లో ఉంది. దాంట్లో కొంచెం ఆయిల్ ఏసుకొని బాగా రాసి బటర్ పేపర్ ఏసాము. నేను బటర్ పేపర్ ఏసాననమాట. ఇది బటర్ పేపర్ అని నాకు కొనేటప్పుడు తెలీదు. కాస్ట్‌కోలో తీసుకున్నాను. వచ్చిన తర్వాత తీసుకున్నాను. మళ్ళీ 2 కట్టలు తెచ్చామనమాట. నేను కాదు, మా వారు తెచ్చారు. ఇంకా తర్వాత బ్యాటర్‌ని అందులో వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత కొంచెం ఈక్వల్‌గా రావాలి అని చెప్పి బాగా బాక్స్‌తో కొట్టాను. దానికి అంటే కిందేసి. బట్ అయినా రాదు కదా! ఎందుకొస్తది? ఆ బటర్ పేపర్ చూసారా ఏమైనా ఈక్వల్‌గా ఏసానా? బట్ ఓకేలేండి. ఇంకా తర్వాత కొన్ని క్యాష్యూస్‌ని కలిపేసి అది కట్ చేసి ఓవెన్‌లో పెట్టుకున్నాను. సో, మా వారు నాకొక సర్ప్రైజ్ ఇచ్చారన్నాను కదా! ముందు రోజు బయటకి తీసుకెళ్ళి ఇచ్చారు. అదేంటో చూసేయండి. నాతో గొడవ పడి కావాలని చెప్పి తీసుకెళ్లారనమాట. అందుకే అలాగా మూతి ముడుచుకొని దూరంగా ఉన్నాను. ఈ బస్సొచ్చేసింది. తర్వాత మాల్‌కెళ్ళాము. ఎక్కడికి? యాపిల్ స్టోర్‌కెళ్ళామనమాట. ఇక్కడికి ఎందుకొచ్చామంటే, నా గిఫ్ట్ ఇక్కడే ఉంది కాబట్టి. ముందు రోజే ఆర్డర్ పెట్టారు. బట్ నాకసలు తెలీదు. నిజంగా తెలీదు. ఆ రోజు కూడా తీసుకెళ్ళేటప్పుడు కావాలని గొడవ పెట్టుకొని జస్ట్ ఒక మాట అన్నారు. బట్ నాకు కొంచెం కోపం వచ్చింది. అలిగాను. బొంగుమూతి పెట్టాను. బట్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అలకంతా పోయింది. ఎందుకంటే షాక్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఇంక వెళ్ళి ఇయన్నీ చూస్తున్నాను. ఏది కావాలంట. మళ్ళీ ఏది కావాలో సెలెక్ట్ చేసుకో అన్నారు. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసారు కదా! ఇంకా మాదొచ్చేసింది. ఇదే అనమాట. తర్వాత ఇంకేదో ప్రొసీజర్ ఉంది కొంచెం అని చెప్పి, టైం ఉందని చెప్పి ఇంకా వేరేవి కూడా చూసామనమాట. ఆ చిన్నది తీసేసుకున్నాం. బట్ ఈ పెద్దవి చూసిన తర్వాత నాకు మనసు దీని మీదకెళ్ళింది. ఇది కొనివ్వచ్చు కదా అని అనిపించిందనమాట. ఏంటో అదేంటో అలా అనిపిస్తది కదా! ఒకదానికి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొకటి నచ్చిద్ది కదా! అయితే కామెంట్స్‌లో చెప్పండి. ఇదే అనమాట నా గిఫ్ట్. అదేంటో కూడా ఎండ్‌లో చెప్తాను చూడండి. ఇంకా తర్వాత ఒక స్టోర్ ఉంది పక్కన. దాంట్లోకి దూరాము. ఈ నిమ్మకాయ చెట్టు భలే ఉంది కదా! నిమ్మకాయలు తెంపుకోవచ్చు. బొట్లో ఏసుకోవచ్చు. ఊరికే అది డమ్మీనండి. జస్ట్ షోకి మాత్రమే. ఇదేంటంటే ఫర్నిచర్స్, డైనింగ్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. బావున్నాయి. అండ్ ఎక్కువ మేము చూసామనమాట. అంటే ఇది మేడ్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ చైనా అలా చూస్తే మేము తీసుకున్నవన్నీ మాక్సిమం మేడ్ ఇన్ ఇండియానే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కూడా. ఇండియాలో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. నాకు అన్నిట్లికంటే నచ్చింది ఏంటో చెప్పనా? ఆ నిమ్మ చెట్టుది ఇది ఉంది కదా! అది. ఇంకా అది అయిపోయింది. ఇంక మనం ఈ కేకుల వీడియోకొచ్చేద్దాము. సో, మరి విప్పింగ్ క్రీమ్ కూడా ఏం లేదు కదా! అది తయారు చేద్దామని చెప్పి అనుకోని ఏదో స్టార్ట్ చేస్తే ఆ బటర్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి అప్పుడే తీసాను. పొడిచేసరికి అది అందులోకెళ్ళిపోయి ఇరుక్కుపోయింది. చాలా కష్టపడ్డాను. అంటే అది తిప్పుకోవాలి కదా! అందులో అది ఊడిపోయింది. ఓహ్ మై గాడ్! అని అనిపించింది. బట్ ఓకే.
హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత కష్టపడినా అంటే ఎండ్ రిజల్ట్ బావుంటే అదంతా పోతుంది కదా! సో, హ్యాపీ అనమాట. సో, చూసారా చెయ్యి ఎంత రెడ్‌గా అయిపోయిందో నాది. ఇంకా తర్వాత మీకోటి చెప్పడం మర్చిపోయాను. ఇందాక నేను ఓవెన్‌లో పెట్టి టైం కూడా సెట్ చేశా కదా! అదేంటంటే కేక్ ఎంతసేపటికి కుక్ అవ్వట్లేదు. 2½ అవర్స్ అక్కడే వెయిట్ చేశాను నేను లిటరల్లీ. అయినా అవ్వకపోతే మా వారికి కాల్ చేశాను. చేస్తే టెంపరేచర్స్ ఎందులో ఉండాలి? ఫారెన్ హీట్‌లోనా? సెల్సియస్‌లోనా? అంటే ఫారెన్ హీట్‌లో ఉండాలి అని చెప్పి అన్నాను. అంటే మరది సెల్సియస్‌లో ఉంటది గదా! అది చేంజ్ చేసుకోవాలి కదా! అన్నారు. అప్పుడింకా తను చెప్పిన టెంపరేచర్స్ పెడితే కేక్ అప్పటికి రెడీ అయిందనమాట. అలా ఉంటది మన పనోడితనం. సో, అదేదో ముందు తెలుసుకోవచ్చు కదా! ఎలాగుంది మనకి. ఇంకా నయం అప్పటికైనా కాల్ చేశా కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఆ కేక్ ఎప్పటికయ్యేదో ఏంటో. అసలు నాకు కంగారాక అది పొంగింది కదా! బేకింగ్ పౌడర్ లేకుండా. బాగా ఎక్సైట్ అయిపోయి అది వేడి ఆరకుండానే తీసేయాలి అన్నంత కుతూహలనమాట. ఇంక అందుకని ఆరకుండానే ఫోర్క్‌తో పొడుస్తున్నాను చుట్టుపక్కల. అంటే ప్లేట్‌లో ఎయగానే వచ్చేస్తది కదా! ఈజీగా అని. సో, దాని రిజల్ట్ ఎలా వచ్చిందో చూసేయండి. సో, తిప్పాను చూసారా నా కేకు? ఫ్లాప్ అనమాట. ఎందుకలా వచ్చిందో నాకర్థం కాలేదు. అంటే ఎక్కువ సేపు ఉండడం వల్లో ఏమో తెలీదు. అలా అయిపోయింది. సర్లే అని చెప్పి అది ఎలాగో ఫ్లాప్ కదా అని చెప్పి నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్‌గా అని అనుకున్నామనమాట. ఓకే. క్యాండిల్ లైట్ ఏం కాదు. జస్ట్ 2 కొవ్వొత్తులు టేబుల్ మీద పెట్టుకొని తిన్నాము. బగారా రైస్ చేశాను ఆ రోజు. ఫస్ట్ టైమ్ చేశాను. నాకు రాదు అంటే నేనెప్పుడు చేయలేదు. అండ్ పన్నీర్ కర్రీ కూడా చేశాననమాట. వచ్చాయి. ఇంకా తర్వాత కేక్ కట్ చేశాం. సో, ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. మా వారు ఇచ్చింది గిఫ్ట్ ఏంటి అంటే ఐఫోన్ అండి 15. సో, అది బట్ ఆ రోజు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మేము మార్నింగ్ గ్రోసరీ స్టోర్‌కెళ్ళాం కదా! ఫోన్ కేస్ ఇంకేదో ఆర్డర్ పెట్టారు. డెలివరీ ఇంటికొచ్చేసింది. బట్ మేము జస్ట్ ఒక 5 మినిట్స్ లేట్‌గా వచ్చాము. ఎవరో అది తీసేసుకున్నారా అది పోయిందింకా. సో, అందుకని చెప్పి ఓపెన్ చేయలేదు. సో, నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా షూట్ చేస్తే కొంచెం క్లిప్స్ పెడతాను. సో, చూసేయండి. సో, ఇంతేనండి మేము ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకున్న చిన్ని సర్ప్రైజ్. ఇప్పుడంటే నేను ఇలాగా ఇంట్లో ఇలా ఇచ్చాను. మేబీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం నాకు జాబొచ్చి నేనే ఏమైనా గిఫ్ట్ ఇస్తానేమో. హోప్‌ఫుల్లీ విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ ఆర్ ఆల్ ది బెస్ట్. సో, మీకు గనక మా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఎలా వీడియో కింద కనిపిస్తుంది కదా! ఆ దాన్ని నొక్కి మంచి కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.